మంచిర్యాల జిల్లా నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలో తీగలపహాడ్ పోలింగ్ బూత్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీజేపీ నేత కమలాకర్ రావుపై సిసిసిఎస్ఐ సుగుణ కర్రోడ్ చేయి చేసుకున్నారని బీజేపీ నేతలు ఆరోపించారు. ఎస్ఐకి వ్యతిరేకంగా రోడ్డుపై బైఠాయించారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కాంగ్రెస్ బీజేపీ నేతల మధ్య తోపులాట జరగ్గా ఇరు వర్గాలు పరస్పరం రాళ్లతో దాడి చేసుకున్నారు. విషయం తెలుసుకున్న రామగుండం సిసి శ్రీనివాస్ రంగంలోకి దిగి ఆందోళనకారులను చెదరగొట్టారు. మంచిర్యాల జిల్లా తీగలపహాడ్ పోలింగ్ బూత్ వద్ద ఉద్రిక్త పరిస్థితికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ అందిస్తారు. ప్రేమ్ సాగర్. ధనలక్ష్మి, మంచిర్యాల జిల్లా నస్పూర్లోని తీగలపహాడ్ పోలింగ్ బూత్ వద్ద కాసేపటి క్రితం వరకు కూడా చాలా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడ బీజేపీ కాంగ్రెస్ సంబంధించిన కార్యకర్తలు నేతలంతా పోలింగ్ బూత్ వద్ద కొంత దుమిగిడిన పరిస్థితి. ఈ నేపథ్యంలో బీజేపీ నేతల్ని కొంత అక్కడ స్థానిక సిసిసి సంబంధించిన ఎస్ఐ సుబ్నాకర్ చెదరగొట్టే ప్రయత్నం చేస్తుంది. ఈ నేపథ్యంలో బీజేపీ నేత కమలాకర్ రావు ఎస్ఐ సుబ్నాకర్ కి మధ్య కొంత వాగ్వివాదం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన ఒకసారిగా బీజేపీ నేతపై చేయి చేసుకున్న పరిస్థితి. సో దాంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తోపులాట జరిగింది. కాంగ్రెస్ తర్వాత బీజేపీకి సంబంధించిన కార్యకర్తలు ఒకరు రాళ్ల దాడి చేసుకున్నారు. ఆ తర్వాత రామగుండకు సంబంధించిన సిపి రంగంలో దిగారు. ఆ సరౌండింగ్ లో ఉన్న ఆందోళనకారులందరినీ కూడా కొంత చెదరగొట్టే ప్రయత్నం చేశారు. అక్కడ వివిధ ఏజెంట్లకు సంబంధించి కొంత టెంట్లను ఏర్పాటు చేశారు. వాటన్నిటిని కూడా తీసివేయించారు. ఆ తర్వాత బీజేపీకి సంబంధించిన మాజీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ తో పాటు చాలా మంది రోడ్డుపై బైఠాయించి నిరసన జరిపారు. దాదాపు గంట సేపు ట్రాఫిక్ జామ్ అయింది. సిపి వాళ్ళందరినీ కూడా సందేహించి పంపించారు. సో సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తామని చెప్తారు. ఎవరి తప్పు ఉంది, ఎస్ఐ దాడి చేయడానికి కానీ చేసుకోవడానికి గల కారణాలు ఏంటనేది పూర్తిగా సీసీ ఫుటేజ్ ద్వారా దర్యాప్తు చేస్తాం. తర్వాత చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో బీజేపీ నేతలు శాంతిస్తారు. ప్రస్తుతం అయితే ఆ తీగలపహాడ్ పోలింగ్ బూత్ లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. అక్కడ ఇప్పటి ప్రస్తుతానికి అయితే ఒక పరిస్థితులు లేవని చెప్పి చెప్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ ప్రేమ్ సాగర్. Yeah.